హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీకి 50,000 కోట్లు తీవ్ర టెన్షన్‌లో జగన్. ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి పెద్ద పెద్ద ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయి. తాజాగా చూసుకున్నట్లయితే ఇప్పుడు బీపీసీఎల్కి సంబంధించి ఆంధ్రాలో భారీ ప్రాజెక్టు స్టార్ట్ చేయడానికి యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయండి. 50,000 కోట్ల వ్యయంతో రిఫైనరీ ఏర్పాటు కోసం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రణాళికలు రచిస్తోంది అని సమాచారం. మరి ఈ రీఫైనరీ ఏర్పాటు కోసం అయితే బీపీసీఎల్ వాళ్ళైతే 3 రాష్ట్రాలను పరిశీలిస్తున్నారు. అందులో ఏపీ కూడా ఒకటి. సో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ భారీ ప్రాజెక్టుకు ఏపీకే రావాలని నెటిజన్లు అందరూ కూడా భావిస్తూ పోస్టులు కూడా పెడుతున్నారు. ఏపీకి సంబంధించి 12 మిలియన్స్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న రిఫైనరీ నెలకొల్పాలని బీపీసీఎల్ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం 50,000 కోట్లు ఖర్చు చేయనుందండి. ఈ మేరకు జాతీయ మీడియా పేర్కొనింది. సో ఈ విధంగా అని చెప్పేసి అయితే ఈ రిఫైనరీ నెలకొల్పేందుకు 3 రాష్ట్రాలను బీపీసీఎల్ పరిశీలిస్తుంది. అవేంటంటే ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్. ఈ 3 రాష్ట్రాల్లో ఏదో ఒక చోట ఈ రిఫైనరీ ప్రారంభించాలని బీపీసీఎల్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. పెరుగుతున్న ఇంధన డిమాండ్ను తీర్చడానికి భారతదేశానికి మరిన్ని రిఫైనరీ ఇంకా రావాల్సిన అవసరం ఎంతో ఉంది. సో కాబట్టి అందులో భాగంగానే బీపీసీఎల్ తూర్పు తీరంలో, సో మన ఇండియాకు సంబంధించి తూర్పు తీరంలోనే పశ్చిమ తీరంలో మరొకటి ఈ బీపీసీఎల్ రిఫైనరీ ప్లాన్లు అయితే చేస్తుంది. సో చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి. సో ఒక అధికారి చెప్పిన విషయం ప్రకారం ఎకనామిక్స్ టైమ్స్ తన కథనంలో ఈ మేరకు పేర్కొంది. కొత్త రిఫైనరీ కోసం ఏపీ, యూపీ, గుజరాత్ రాష్ట్రాలను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి చూడాలండి, ఏపీకి ఈ రిఫైనరీ బీపీసీఎల్ రిఫైనరీ ఆయిల్ అనేది వస్తుందా లేక మిగతా రాష్ట్రాలకి వెళ్తుందా అనేది చూడాల్సి ఉంది. సో చంద్రబాబు గారు అయితే తీవ్రంగా ఏపీకి వచ్చేదానికైతే కృషి చేస్తున్నట్టు తాజా సమాచారం.